1 నుండి 19 ఏళ్లలోపు పిల్లల్లో నులుపురుగుల నిర్మూలనకు జిల్లా వ్యాప్తంగా ఆల్బెండజోల్ మాత్రలు మింగిస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. జాతీయ నులుపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులతో దినేష్ కుమార్, మేయర్ గంగాడ సుజాత మాత్రలు మింగించారు. నాలుగు శాఖల సంయుక్తంగా నులుపురుగుల నిర్మూలన కార్యక్రమంలో పాల్గొంటున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం 90% పైగా విద్యార్థులతో ఆల్బెండజోల్ మాత్రలు మింగారని, మిగిలిన వారికి ఈ నెల 16వ తేదీ సామూహికంగా మాత్రలు మింగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి డిఎంఎండ్హెచ్ఓ సురేష్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర, నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ రామిరెడ్డి, నోడల్ అధికారి భగీరథాదేవి, కార్పొరేటర్ షాండిల్య తదితరులు పాల్గొన్నారు. సుభద్ర గారిని వేదికతో నిరంతర కార్యనిర్వహణ పర్యవేక్షణ తదుపరి మన విద్యాలయ నిరంతరం విద్యార్థుల శ్రేయస్సుకు శ్రమించే శ్రీ డాక్టర్లు ఎంత చెప్పిన గారు ఇచ్చేశారు. వారికి కూడా వేదిక మీదకి జీవితమే శాపమై మరణమే శరణ్యమైన వేళ పిల్లలు మీ అందరికీ కూడా శుభాశీస్సులు. అలాగే మన క్రోడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ as well as ఆరోగ్యవంతమైన దీక్షలో ముందడుగు వేస్తారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఆ లక్ష్య ఛేదనకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తకరమైనది. కాబట్టి చక్కని ఆరోగ్యవంతమైన దేశంతో ఆరోగ్యవంతులుగా తయారవుతారు. స్కూల్ ఎడ్యుకేషన్స్లో మాత్రం దాదాపుగా 2700 స్కూల్స్లో కలిపి ఇవాళ 3,25,000 పిల్లలకి స్టూడెంట్స్కి ఇవాళ ఈ ఆల్బెండజోల్ అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1.35 lakh అంగన్వాడీ కిడ్స్ కూడా 0 to 5 years ఉన్న కిడ్స్కి అందరికి కూడా 1 to 5 years ఉన్న కిడ్స్ కూడా ఇవాళ ఆల్బెండజోల్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత +1 +2 ఇంటర్మీడియట్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఐటీఐ, పాలిటెక్నిక్స్ అన్ని చోట్ల కూడా ఈ 18 సంవత్సరాల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఎన్యూమరేట్ చేసేసుకొని ఒక సిస్టమేటిక్గా వాళ్ళందరికీ కూడా ఇవాళ అడ్మినిస్ట్రేట్ చేస్తున్నాము. సపోజ్ వివిధ కారణాల వలన ఇవాళ తీసుకోలేకపోయాము అంటే ఎక్కడైనా ఊరు వెళ్ళాము ఆర్ దే ఆర్ ఫాల్ ఇల్ హెల్త్, అట్లాంటి వాళ్ళకి ఒక మాపప్ సెషన్గా మరొకసారి 16 ఫిబ్రవరి రోజున వాళ్ళందరూ కూడా అగైన్ రీఅటెంప్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ఆఫ్ ఆల్బెండజోల్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా విత్ ద హెల్ప్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ అరౌండ్ ఇవాళకి 90% ఆఫ్ కిడ్స్ ఖచ్చితంగా అందరూ కూడా తీసుకుంటారని అంచనా చేస్తున్నాము. ఖచ్చితంగా మిగిలిపోయిన వాళ్ళకి 16th ఫిబ్రవరి 100% కవర్ చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. నేషనల్ డివార్మింగ్ డే సందర్భంగా ప్రకాశం జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి నవోదయ స్కూల్లో ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ని అంటే నులుపురుగుల కోసమని ఇవ్వడం జరిగింది. అయితే మనకు తెలుసు మన భారతదేశంలో జనరల్గా బయట ఎక్కువగా మలమూత్ర విసర్జన ద్వారా కూడా మరి చాలా వరకు మా నులిపురుగులు అనేది పసిపిల్లల్లో, చిన్నపిల్లల్లో, స్కూల్ ఏజ్ పిల్లలను కూడా ఎక్కువగా డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్గా కూడా దీన్ని తీసుకెళ్ళడం కూడా చాలా చాలా సంతోషం. అంతేకాకుండా మనకి 1 నుంచి 19 సంవత్సరాల వయసు పిల్లలు దాదాపు మన జిల్లాలో మరి 6 లక్షల మంది పిల్లలు ఉన్నారు. అందులోకి మరి 1 to 5 వరకు ఉండే
ఏజ్ గ్రూప్ పిల్లలు మరి దాదాపుగా 3 లక్షల పైన ఉన్నారు. కాబట్టి దానికి అంగన్వాడీల ద్వారా కూడా వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడము, అలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి కనుక మనం దీన్ని కనుక తీసుకున్నట్లయితే కంపల్సరీగా మరి పిల్లలు నులిపురుగులు బారి నుంచి మనం బయటపడడానికి, అంతేకాకుండా వాటి వల్ల వచ్చే అలర్జీస్ మెయిన్గా ఏంటంటే వాటి వల్ల చాలామందికి పిల్లలకి అలర్జీలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దీని అంతా కూడా నివారించడం కోసం మన భారత ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో మరి జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసి మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మేము చెప్పేది ఏంటంటే దాదాపుగా మేము 5,96,751 మంది పిల్లల్ని మేము కవర్ చేయాల్సి ఉంటుంది. అంటే 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లల్ని, అంటే వీళ్ళు అంగన్వాడీ సెంటర్లో ఉండొచ్చు, అట్లాగే ఇండ్ల దగ్గర ఉండొచ్చు, అట్లాగే ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్, అట్లాగే ఇంటర్మీడియట్ తదితర డిప్లొమా కోర్స్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, ఇక్కడ అందరూ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా 18 సంవత్సరాల లోపల ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ ఈ డీవార్మింగ్ డే సందర్భంగా అందరికీ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మింగగలిగిన పిల్లకాయలందరికీ ఇది ఇచ్చేసి నమిలి మంచినీళ్ళు తాగమని చెప్పడం జరుగుతుంది. ఇది చూయబుల్ ట్యాబ్లెట్. సో ఈ టార్గెట్లో మేము రకరకాల డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్ తోటి, అంటే ఐసిడిఎస్, అంగన్వాడీ వాళ్ళు కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, అట్లాగే ఇప్పుడు నవోదయ ప్రిన్సిపల్ గారి సహకారంతో ఈ దాదాపు ఈరోజు 95 నుంచి 98% వరకు మేము టార్గెట్ను అచీవ్ చేయాల్సి ఉంటుంది. ఎవరన్నా మిగిలిపోయి ఉంటే మళ్ళీ వచ్చే వారం ఇదే రోజున అంటే 16వ తారీఖున మిగతా వాళ్ళని ఇచ్చేసి 100% లక్ష్యాన్ని మేము నిర్ధారించాల్సి ఉంటుంది.